వెజైనా దగ్గర ఇచ్చింగ్ ఉందనేసి, ఇరిటేషన్ ఉందనేసి, లేదా మంటగా ఉందనేసి, రెడ్నెస్ ఉందని, స్వెల్లింగ్ ఉందని కానీ, లేదా ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్ వస్తుందని కానీ, సెక్స్లో పాల్గొంటే పెయిన్ఫుల్గా ఉందని కానీ, లేదా యూరిన్కి వెళ్తే చురుకు మంటగా ఉందని కానీ, ఈ సిమ్టమ్స్తో ఎంతమంది ఉమెన్ కనెక్ట్ అవుతారో చెప్పండి. ఆల్మోస్ట్ ఎవ్రీబడి. అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ టైంలో కొన్నిసార్లు గైనక్ ఓపీని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ అసలు ఎందుకు వస్తాయి, ఈ సిమ్టమ్స్ రావటానికి మెయిన్ కారణం ఏంటో తెలుసుకుంటే గనక మనము వీటన్నింటికి కూడా దూరంగా ఉండగలుగుతాము. అలాగే ఒక హోలిస్టిక్ హెల్త్ను మెయింటైన్ చేసుకోగలుగుతాము. సో ఈరోజు వీడియోలో వెజైనల్ హెల్త్ అంటే ఏంటి, వెజైనల్ ఫ్లోరా అంటే ఏంటి, ఎందుకు ఈ వెజైనల్ ఫ్లోరా డిస్టర్బ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ ఈ డిస్టర్బెన్సెస్కి కారణాలు అవుతాయి, అలాగే వాటిని ఎలా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ డాక్టర్ హరిణి. వెజైనా దగ్గర లేదా యోని దగ్గర ఒక కాంప్లెక్స్ ఎకోసిస్టమ్ ఉంటుంది. ఈ ఎకోసిస్టమ్ మెయిన్గా వెజైనల్ ఫ్లోరా అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ అనేది ఆ గ్రూప్కి చెందినటువంటి లాక్టోబాసిల్లస్ గ్యాసారిస్ అని, లాక్టోబాసిల్లస్ క్రిప్టాసస్ అనేసి, అలాగే లాక్టోబాసిల్లస్ రామ్నోసస్ అనే గ్రూప్ ఆఫ్ స్పీషీస్ ఈ ఫ్లోరాని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ ఫ్లోరాలో మెయిన్గా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా వెజైనల్ పీహెచ్ని మెయింటైన్ చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా, అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా మనకి ఈ వెజైనల్ ఫ్లోరల్ యొక్క పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. మనకి ఏ విధంగా బ్లడ్కి అయితే పీహెచ్ ఉంటుందో వెజైనా దగ్గర కూడా వెజైనల్ టిష్యూకి అనేది ఒక పీహెచ్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ లాక్టిక్ యాసిడ్ వల్ల ఇది జరుగుతుంది. అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల మిగతా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అన్నీ కూడా అక్కడ గ్రోత్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. అంటే మన వెజైనా దగ్గర గుడ్ బ్యాక్టీరియం అనేది, బ్యాడ్ బ్యాక్టీరియం అనేది ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియం ఎప్పుడు కూడా బ్యాడ్ బ్యాక్టీరియం కంటే ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే ఈ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవుతుందో, ఈ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుందో వెజైనల్ పీహెచ్ అనేది ఆల్టర్ అవుతుంది. ఈ వెజైనల్ పీహెచ్ ఏ కండిషన్స్లో మనకి ఆల్టరేషన్ మనం చూస్తాము అంటే, ముఖ్యంగా పీరియడ్స్ అయిపోయిన తర్వాత. అంటే పీరియడ్స్లో మనకు వెజైనాలో బ్లడ్ వస్తుంది కదా, ఆ బ్లడ్లో ఆల్కలినిటీ అనేది ఉంటుంది. సో పీరియడ్స్ తర్వాత వెజైనల్ పీహెచ్ వచ్చేసి ఆల్కలైన్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో, అలాగే డెలివరీస్ తర్వాత కూడా, లేదా సెక్స్ తర్వాత, అంటే సీమెన్ కూడా ఆల్కలీ నేచర్లో ఉంటుంది. సో సీమెన్ ఎప్పుడైతే వెజైనాలో పడుతుందో ఆ వెజైనల్ టిష్యూ అంతా కూడా ఆల్కలినిటీతో కూడుకుంటుంది. అలాగే మెనోపాజ్లో, అంటే పీరియడ్స్ పోయిన తర్వాత ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వెజైనల్ పీహెచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని మెడికేషన్స్ వాడుతూ ఉంటారు చాలామంది, చిన్న చిన్న కండిషన్స్కే ఊరికే యాంటీబయాటిక్స్ తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు. ఈ యాంటీబయాటిక్స్ ద్వారా కూడా వెజైనల్ ఫ్లోరా అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాగే డౌచింగ్, దీని గురించి కొంచెం మనం వివరంగా చెప్పుకుందాము. డౌచింగ్ అనేది కొంతమంది ఫీమేల్స్ చాలా ఇండల్జ్ అయి చేస్తుంటారు. డౌచింగ్ అంటే వెజైనా దగ్గర బయటగా భాగం కానీ, వెజైనా లోపల కానీ హార్ష్ సోప్స్ కానీ, లేదా స్ప్రేస్ కానీ, లేదా కెమికల్స్ కానీ, లేదా ఫార్ములేషన్స్ కానీ వాడేసి వెజైనాల్ని నీట్గా పెట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో, లేదా క్లెన్లీనెస్ అబ్సెస్డ్ అయ్యేసి వీళ్ళు ఆ ఏరియాని స్మెల్ వస్తుందనో కానో, లేకపోతే ఇచ్చింగ్గా ఉందనో, లేదా ఆఫ్టర్ సెక్స్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలనో, సో లేదా ఇల్లీగల్ సెక్షువల్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనో, ఎస్టీడీస్ రాకుండా అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో విపరీతంగా ఈ ఫార్ములేషన్స్ని, అంటే ఈ సోప్స్ని కానీ వాష్ని కానీ వాడుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు సెల్ఫ్ ట్రీట్ చేసుకోవటం వల్ల మంచి చేస్తున్నాము అని అనుకుంటారే కానీ వెజైనల్ ఫ్లోరాని చాలా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు అవుతారు. దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియం అంతా కూడా వాష్ అవుట్ అవుతాయి. ఆ బ్యాడ్ బ్యాక్టీరియం అనేది థ్రైవ్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే మీకు ఎక్కువగా వెజైనల్ డ్రైనెస్ వచ్చేస్తుంది,
పెయిన్ఫుల్ సెక్స్ ఉంటుంది, అలాగే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ పిఐడిస్ అంటాం కదా అవి కానీ, లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, లేదా బ్యాక్టీరియల్ వెజైనోసిస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బీవీ అంటే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అనేది విపరీతంగా ఎప్పుడు కూడా చేయకూడదు. వెజైనా అనేది తనను తాను క్లీన్ చేసుకోగలిగిన కెపాసిటీ కలిగినటువంటి ఒక టిష్యూ. సో మైల్డ్ సోప్ అండ్ వాటర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ వెజైనల్ క్లీనింగ్. మరి వెజైనల్ పీహెచ్ డిస్టర్బ్ అయింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అది వెజైనల్ ఇరిటేషన్ రావచ్చు, లేదా ఇచ్చింగ్ రావచ్చు, దురద కానీ, అక్కడ మంట కానీ, లేదా ఒకలాంటి స్మెల్ ఉన్నటువంటి డిశ్చార్జ్. ఇప్పుడు కర్డీ వైట్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ ఉందనుకోండి, అది క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అని మనకి గుర్తు చేస్తుంది. అలాగే స్ట్రాంగ్ ఫిషీ ఓడర్ ఉందనుకోండి, అది బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఇన్ఫెక్షన్కి గుర్తుగా ఉంటుంది. లేదా వెజైనల్ స్వెల్లింగ్ ఉండొచ్చు, రెడ్నెస్ ఉండొచ్చు, పెయిన్ఫుల్ సెక్స్ ఉండొచ్చు, లేదా యూరిన్కి వెళ్ళినప్పుడు చురుకు మంట. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ డిస్టర్బ్ అయ్యాయి అన్న ఒక సూచనని మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఇదే పార్ట్నర్స్కి కూడా ఒక్కొక్కసారి డౌట్ని తెప్పించే సిచ్యుయేషన్ని కూడా తీసుకొని రావచ్చు. సో మీరు కనుక ఇలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ అండర్స్టాండ్ దట్ తన బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఇలా జరిగింది అన్న ఒక కన్క్లూషన్కి వచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప మనం డౌట్ పడాల్సినటువంటి అవసరం అయితే ఇందులో ఏమీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదు. సో ఈ వెజైనల్ పీహెచ్ని మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ ఆర్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు గమనిద్దాం. చాలామంది టైట్ క్లోదింగ్ కూడా వేసుకుంటూ ఉంటారు. అంటే నైలాన్ కానీ లేదా సింథటిక్ క్లోత్స్ కానీ అక్కడ వాడుతూ ఉంటారు. సో మోస్ట్లీ ఇవి కూడా వెజైనల్ ఫ్లోరాని డిస్టర్బ్ చేస్తాయి. లూజ్గా ఉండేటువంటివి, కాటన్వి, బ్రీదబుల్ అండర్వేర్స్ అనేటివి వేసుకోవాల్సి వస్తుంది. అలాగే హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడము, గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవడము, అండ్ హార్ష్ సోప్స్ కానీ లేదంటే కెమికల్స్ కానీ స్ప్రేస్ కానీ సెంటెడ్ డియోడ్రెంట్స్ కానీ ఏది కూడా వాడకూడదు. మైల్డ్ సోప్ అండ్ వాటర్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ డౌచింగ్లో కూడా ఎక్సెస్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇవన్నీ చేస్తున్నా కూడా కొంతమందికి సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయి, మేము ఇవన్నీ చేస్తున్నాము అయినా కూడా మాకు రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్నటువంటి ఒక కంప్లైంట్తో వస్తుంటారు. అలాంటప్పుడు మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మీ గట్ హెల్త్ బాగుందా. గట్ హెల్త్ బాగుంటేనే వెజైనల్ హెల్త్ బాగుంటుంది. ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్. సో మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లయితే, అంటే యూజువల్గా ఆనియన్స్, గార్లిక్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం కదా, అంటే రాడిష్ కానీ, ముల్లంగి కానీ, క్యాబేజ్ కానీ, సల్ఫర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ వచ్చేసి మన గుడ్ బ్యాక్టీరియం ఎప్పుడు కూడా మంచిగా సర్వైవ్ అవుతుంది. సో అవి మన గట్కి ఇంపార్టెంటే, మన వెజైనల్ హెల్త్కి కూడా ఇంపార్టెంటే. సో వెల్ బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వెజైనల్ ఫ్లోరా కూడా బాగుంటుంది. ఇలా చేసుకున్నా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే, మీకు రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటే మీరు HbA1c అంటే మీ బాడీలో లాస్ట్ 3 months షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అంటే కుకీస్ కానీ, లేకపోతే రైస్ కంటెంట్స్, పాస్తాస్ కానీ, పేస్ట్రీస్ కానీ, లేదా జంక్ ఫుడ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ కూడా కట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా సింథటిక్ ప్యాడ్స్ అవాయిడ్ చేసేసి ఆర్గానిక్ ప్యాడ్స్ని ఎక్కువగా వాడటం మొదలు పెట్టాలి. అండ్ మెన్స్ట్రువల్ కప్ కనుక మీకు కన్వీనియంట్గా ఉంటే మీరు కనుక ఇన్సర్ట్ చేసుకోగలిగితే దట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్. అండ్ సెంటెడ్ డియోడరెంట్స్కి, స్ప్రేస్కి దూరంగా ఉండండి. ఇవన్నీ చేస్తున్నా కూడా మీకు ఇంకా కూడా ఇలాంటి సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నట్లంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యేసి ప్రోబయాటిక్స్, అది కూడా వెజైనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్స్ వాడాలి. చాలామంది మేము గమనించినట్లయితే ఓపీకి కొన్ని ప్రోబయాటిక్స్ వాడుతూ ఉంటారు, బట్ వాటిలో ఏంటంటే గట్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్స్ వాడుతూ ఉంటారు. అంటే గట్లో అయితే ఏ ఫ్లోరా ఇంపార్టెంటో అది వాడుతూ వెజైనల్ హెల్త్ అని చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్ స్ట్రెయిన్ ఆఫ్ ప్రోబయాటిక్ని చూస్ చేసుకోవాలి ఉంటుంది. ఇక ప్రోబయాటిక్స్ విషయానికి వస్తే ఈ వెజైనల్ ఫ్లోరా సప్లిమెంటేషన్స్ మనము ఈ ప్రోబయాటిక్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాము. ఇది మీరు డాక్టర్స్తో డిస్కస్ చేసుకొని రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే కనుక మీరు వీటికి డెఫినెట్గా
చూస్ చేసుకోవచ్చు. అది పౌడర్డ్ ఫామ్లో ఉండొచ్చు, పిల్ ఫామ్లో ఉండొచ్చు, లేదా ఫార్ములేషన్స్ రూపంలో ఉండొచ్చు. సర్టిఫైడ్ బ్రాండ్స్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే బ్రాండ్స్ని చూస్ చేసుకోండి. ఈ ప్రోబయాటిక్స్ అనేటివి మనకి వెజైనల్ పీహెచ్ని మెయింటైన్ చేసేదానికి హెల్ప్ చేస్తాయి అండ్ వెజైనల్ టిష్యూని హెల్దీగా చేసేదానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు వెజైనల్ పీహెచ్ని కనుక మెయింటైన్ చేసుకోగలిగితే ఏ హోల్ లాట్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ని గురించి కూడా మీరు బయటపడవచ్చు. అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరిణి.